ఇది 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 8,000 సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి 1,000-2,000 కోట్లు ఉండొచ్చు. ఒక 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు కేసీఆర్ పాలనలో బకాయిలు ఉన్నాయి. దాన్ని ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు జీవితం ఇదే విధంగా నాశనం అవుతున్నారు. సో కేసీఆర్ చేసిన పాలనలో విద్యార్థి లోకానికి ఏమైనా లాభం జరిగిందా? ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి పిల్లలకు యువతకు ఏమైనా న్యాయం జరిగిందా అంటే గుండు సున్నా. అందుకే మీరు చాతగాని పాలకులు అనేది ఈరోజు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టిరు. మరి విద్యార్థులు ఒక 5,000 కోట్లు ఇద్దామని సోయలేని చాతగాని దద్దమ్మలు కదా మీరంతా. మిమ్మల్ని దద్దమ్మలు వేస్ట్ గాళ్ళు అంటే తప్పేమున్నది? మీరు చాతగాని పాలకులు అంటే తప్పేమున్నది? మిమ్మల్ని ఈరోజు మిషన్ భగీరథకు 45,000 కోట్లు, మిషన్ కాకతీయకు 1,000 కోట్లు పెట్టి ఆ కాళేశ్వరంకి, సీతారామ ప్రాజెక్ట్ కి, పాలమూరు రంగారెడ్డికి అన్ని ప్రాజెక్టులు పెట్టారు కదా. మరి విద్యార్థి లోకం ఏం చేసింది? వాళ్ళు చదివి డెవలప్ అయితే రేపు తెలంగాణ బాగుపడతాయి కదా, తెలంగాణ రాష్ట్రం మీకు ఆర్థిక పరిస్థితి బాగుపడతాయి కదా. సో ఇవన్నీ కూడా ఇవన్నీ ఇలాంటి కొన్ని అంశాలు మాత్రం తీసుకోవడం కేసీఆర్ తప్ప వేరే అంశాలు తీసుకోవడం వల్ల ఈరోజు విద్యార్థులు మరొకసారి గమనించండి. కేసీఆర్ మళ్ళీ వస్తే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చండి కేసీఆర్? ఏమైనా ఇచ్చిన ఉద్యోగాలకు అంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు కోట్ల మంది యువతకు కేసీఆర్ ఈరోజు శాపంగా మారిండు. వాళ్ళందరూ కూడా కేసీఆర్ చేయని పాపం లేదు. వాళ్ళ లక్షలాది మంది యువత జీవితాలతో వాళ్ళ కెరీర్లతో ఆడుకుంటా ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలేజీలందరూ కూడా.